మా అమ్మ మా నాన్న కోసం ఎప్పుడు చేసే ఫిష్ కర్రీ చింతపండు రసం లేకుండా మంచి గ్రేవీతో అయితే ఇలా చేస్తుంది. మా నాన్నకి చింతపండు రసం అనేది ఎక్కువగా ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తుంది. అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి గ్రేవీ అయితే వస్తుంది. అమ్మ చేసి టేస్టీ ఫిష్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో మీరు చూసేయండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకొని అందులోకి సరిపడా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలని గ్రైండ్ చేసుకుని అయితే టమాటా ప్యూరీ ఇందులో వేసుకొని అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మనకు కర్రీ అయితే ఎంత గ్రేవీతో వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.